ఏపీ రాజధాని అమరావతికి ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు విజయవాడకు వచ్చి అటు నుంచి గుంటూరు మీదుగా అమరావతికి చేరాల్సి ఉంటుంది. అయితే ఇది నేరుగా అమరావతిని కనెక్ట్ చేయటం లేదు. దాదాపు 50 కిలోమీటర్ల మేరకు చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతికి నేరుగా కనెక్టివిటీని పెంచేందుకు ప్రయత్నాలు చేపట్టింది. దీనిలో భాగంగా తెలంగాణ నుంచి వచ్చే వారి కోసం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం, గుంటూరు జిల్లా నంబూరుల మధ్య కొత్త రైలు లైన్ నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. దీనికి కేంద్రం నుంచి అనుమతి కూడా రావడంతో ఇప్పుడు చకచక పనులు ప్రారంభించేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అధికారులు భూసేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ భూముల్లో నంబూరులోని కొంతవరకు ప్రభుత్వ స్థలం ఉంది. దీంతో భూసేకరణకు ఇబ్బందులు తప్పుతాయని భావిస్తున్నారు. ఇక తెలంగాణ నుంచి వచ్చేవారు విజయవాడకు రాకుండానే ఖమ్మంలోని ఎర్రుపాలెం మీదుగా కృష్ణానదిపై కొత్తగా నిర్మించే వంతెన ద్వారా రాజధానిలోకి వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది మొత్తం 57 కిలోమీటర్లు ఉండగా అదే సమయంలో ప్రస్తుతం ఉన్న దూరం కూడా 50 కిలోమీటర్ల మేరకు తగ్గనుంది. మొత్తంగా 450 కోట్ల మేరకు ఈ నిర్మాణానికి ఖర్చు అవుతాయని అంచనా వేశారు. దీనిలో ఒక్క కృష్ణానదిపై నిర్మించే వంతెనకే 350 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నాయి. వీటిని ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నిధుల నుంచి కేటాయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.